అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టార్టింగ్ ఎక్కడికో వెళ్తున్నట్టు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది లాస్ట్ మంత్ మేము అరుణాచలం వెళ్ళాం కదండి, అప్పుడు షూట్ చేసింది నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది మేము లాస్ట్ మంత్ 17th సాటర్డే రోజు బెంగళూరు నుంచి బయలుదేరి వెళ్ళామండి. 18th శ్రేయు బర్త్డే. అప్పటికి ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ కాలేదు. మేము చాలా ప్లేసెస్ అయితే మేము అనుకున్నామండి, శ్రేయు బర్త్డేని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాము అక్కడ అని చెప్పేసి, మైసూరు, కూర్గు అని ఇట్లా చాలా ప్లేసెస్ అయితే అనుకున్నాము. కానీ ఎక్కడ కూడా ఇది అవ్వలేదు. మాకు ఎక్కడ కూడా దొరకలేదు, అకామిడేషన్ కానీ ఇవన్నీ కూడా దొరకలేదు. లాస్ట్కి అన్ఎక్స్పెక్టెడ్ అండి, ముందు రోజు నైట్ అనుకున్నాము శ్రీపురానికి వెళ్ళాలి అని, అలాగే మా కులదైవం టెంపుల్కి కూడా వెళ్ళాలి అని. మేము సడన్గా అనుకున్నాము. మా ఊర్లో గంగమ్మ జాతర చేస్తున్నారు. 3 years బ్యాక్ వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాము. అప్పుడు కూడా శ్రేయు బర్త్డేకి వెళ్ళాము, ఇప్పుడు కూడా శ్రేయు బర్త్డేకి మేము వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చి మేము మా ఊరికి వెళ్ళి అక్కడ గంగమ్మ టెంపుల్కి వెళ్ళి గంగమ్మ దర్శనం చేసుకొని అక్కడి నుంచి మా కులదైవం టెంపుల్కి అయితే వెళ్తాము. ఇంకా అక్కడ నుంచి శ్రీపురం చాలా దగ్గరండి. మేము ఆఫ్టర్నూన్కి శ్రీపురంకి వెళ్ళి నైట్ అక్కడే స్టే చేయాలనుకుంటున్నాం, మహాలక్ష్మి టెంపుల్. శ్రీపురం అయితే అది కూడా మేము చాలా ఇయర్స్ నుంచి అనుకున్నదేనండి. కాకపోతే ఇప్పుడు దాకా మాకు దర్శనం అయితే అవ్వలేదు. ఇప్పుడు మేము సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. ఫస్ట్ టైం శ్రీపురానికి వెళ్తున్నాము. ఇంకా అరుణాచలం గురించి అయితే చెప్పక్కర్లేదండి. అసలు మేము ప్లాన్ చేసిందే కాదు అరుణాచలం, అసలు మేము అనుకున్నది కూడా కాదు. మాకు ఆ థాట్ కూడా రాలేదు అసలు అరుణాచలంకి వెళ్ళాలని కూడా. కానీ సడన్గా అది నేను మళ్ళీ మీకు అరుణాచలం వెళ్ళేటప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే మేము మార్నింగ్ 6 o'clockకి బయలుదేరామండి. ఒక 2 hours జర్నీ చేసిన తర్వాత కొంచెం పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఆకలి అనిపిస్తుంది కదా, కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ సూలగిరి అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడైతే మేము ఆగాము. ఇక్కడ ఇది తమిళనాడు అండి. ఇక్కడ మనకి టిపికల్ మొత్తం అంతా తమిళనాడు ఫుడ్డే దొరుకుతుంది. ఇడ్లీ సాంబార్ తమిళనాడు స్పెషల్ కదా, అది టేస్ట్ చేద్దామని చెప్పి మేము ఇడ్లీ సాంబార్ అయితే ఆర్డర్ చేసాము. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాము. ఐ థింక్ మీరు చాలామందికి తెలుసు అనుకుంటాను, మా హస్బెండ్ బార్న్ అండ్ బ్రాటప్ మొత్తం కూడా తమిళనాడేనండి. కాబట్టి తమిళనాడుకి వెళ్ళామంటే ఇడ్లీ సాంబార్ అలాగే ఫిల్టర్ కాఫీని మాత్రం అస్సలకి మిస్ చేయము. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఫిల్టర్ కాఫీ కూడా ఆర్డర్ చేస్తాము. ఇప్పుడు ఫిల్టర్ కాఫీ అయితే తాగుతున్నాము. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇడ్లీ వడ సాంబార్ అలాగే ఫిల్టర్ కాఫీ. ఇదైతే సూపర్ కాంబినేషన్ కదా, చాలా బాగుంటుంది. మెయిన్గా ఇలా తమిళనాడు వెళ్ళినప్పుడు మాత్రం వీటిని అస్సలకి మిస్ చేయకూడదు. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అంతా చేసి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఇంక మేము స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసిన రెస్టారెంట్లో కొన్ని స్నాక్స్ అయితే మేము పర్చేస్ చేస్తామండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చి తాటి బెల్లము. ఓపెన్ అయితే నేనేం చేయలేదండి, బెంగళూరు వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దామని అదైతే ఓపెన్ చేయలేదు. అలాగే ఇది తేన్ మిఠాయి అంటారు కదా అది. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చి రేగి పండ్లని దాన్ని కొంచెం మ్యాష్ చేసేసి బెల్లం మిక్స్ చేసిందండి, సూపర్గా ఉంది. ఫస్ట్ టైం అయితే నేను ఇలాంటిది అయితే తినడం, అంటే డ్రైది తిన్నాను కానీ ఇలా అయితే నేను ఎప్పుడు తినలేదు. ఇంకా మొత్తం ఇక్కడ కార్ ఏదో క్లీన్ చేయించుకుంటున్నాము. కార్ క్లీన్ చేయించుకున్న తర్వాత ఇంకా బయలుదేరదామని. అంటే మాకు కొంచెం దగ్గరేనండి, అన్ని ప్లేసెస్ కూడా కొంచెం దగ్గరే కాబట్టి కొంచెం ఎర్లీగా అయితే బయలుదేరాము. ఈ 2 days మేము ప్లాన్ చేసుకున్నాము. 2 daysలో మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేయాలి. మా హస్బెండ్ క్లినిక్ ఉంటుంది కదా, కాబట్టి ఇప్పుడైతే మేము మా ఊరికైతే వచ్చేస్తాము. ఇక్కడ నుంచి మేము గంగమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ జాతర అయితే చేస్తున్నారండి. ముందు రోజే జాతర స్టార్ట్ అయింది. మేము వెళ్ళింది వచ్చి 2nd day వెళ్ళాము మేము. కానీ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడైతే చాలా షాపులు అయితే మేము చూసాము, చాలా పర్చేస్ కూడా చేశాను నేను. ఈ టైం అయితే ఎక్కువ టైం కూడా లేదు మాకు ఈసారి. కాబట్టి ఒట్టి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి శారీ అలాగే పూజ సామాన్లు, పసుపు కుంకుమ ఇవన్నీ కూడా అమ్మవారికి కోసం మేము బెంగళూరు నుంచే తీసుకొని వెళ్ళాము. ఇంకా అమ్మవారికి అవి సమర్పించుకొని ఇంకా అక్కడ నుంచి మా కులదైవం టెంపుల్ కూడా వెళ్ళేసి ఇంకా మేము శ్రీపురానికి అయితే వెళ్తాము. ఇక్కడ జాతరదైతే మొత్తం అంతా ఉంది. ఈవినింగ్ స్టార్ట్ చేస్తారండి ఇక్కడ. ఇప్పుడు మేము టెంపుల్కి అయితే వచ్చాము. 2 years బ్యాక్ నేను నా వీడియోలో మీకు చూపించాను ఈ టెంపుల్ గురించి. ఇది గంగమ్మ టెంపుల్ అండి. ఈవినింగ్ అని అయి ఉంటే రష్ ఎక్కువగా ఉండుండేదండి. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి అంత రష్ అయితే ఏమీ లేదు. దర్శనం కూడా చాలా బాగా జరిగింది, చాలా తొందరగా దర్శనం అయితే అయ్యింది.
ఇది మా కులదైవం మునేశ్వర టెంపుల్ అండి. యశు శ్రేయుకు పుట్టెంటుకలు మొత్తం కూడా ఇక్కడే తీశారు. అలాగే మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా ఇక్కడికి వచ్చి పొంగళ్ళు అవన్నీ కూడా పెడుతూ ఉంటారు. ఇక్కడ పూజ ఫినిష్ చేసుకున్న తర్వాత మేము శ్రీపురానికి అయితే బయలుదేరామండి. ఈ శ్రీపురం వచ్చి తమిళనాడులోని వేలూరు దగ్గర ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ జర్నీ అంతే. అకామిడేషన్ అయితే మేము ఎక్కడ కూడా బుక్ చేసుకోలేదండి. సడన్ ప్లాన్ కదా, ముందు రోజే మేము అనుకొని బయలుదేరింది కాబట్టి అకామిడేషన్ అయితే ఎక్కడ కూడా మేము బుక్ చేసుకోలేదు. ఇదేనండి శ్రీపురం శ్రీ మహాలక్ష్మి టెంపుల్. చాలామంది చూసే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. మేమైతే ఫస్ట్ మేము రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా మేము టెంపుల్కి అయితే బయలుదేరుతాము. 4 o'clockకి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. అకామిడేషన్ వచ్చి మేము ఈ టెంపుల్కి పక్కనే మనకి కమలా విలాస్ అని ఉంది, అక్కడ మేము స్టే చేస్తాము. అలాగే దానికి పక్కనే మనకి రెస్టారెంట్స్ కానీ మొత్తం అన్నీ ఉన్నాయండి. ఫుడ్ కానీ దేనికి కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ అకామిడేషన్ కూడా చాలా బాగుంది. వాకిన్లో మేము చెక్-ఇన్ అయిపోయాము. ఫస్ట్ రూమ్లో చెక్ ఇన్ అయిపోయి మేము స్నానం చేసి 4 o'clock కల్లా టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. లోపల చాలా వాక్ చేయాల్సింది ఉంటుందంట, కాబట్టి 4 o'clockకి బయలుదేరేసి ఇంకా మేము టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇది టెంపుల్ తరపు నుంచి అకామిడేషన్ అండి. రూమ్స్ అయితే చాలా సింపుల్గా నీట్గా ఉన్నాయి. చూసారు కదా, చాలా నీట్గా ఉంది రూమ్ అయితే. మేము 4 o'clockకి టెంపుల్కి అయితే వెళ్ళామండి. అక్కడ మనకి చాలా రకాల పూజలు అయితే చేస్తారు. మహాలక్ష్మి టెంపుల్లో గో పూజ చేస్తారు, అలాగే లక్ష్మీదేవికి మన చేత అభిషేకం చేయిస్తారు, ఇంకా కుంకుమార్చన చేయిస్తారు, పుష్పాలంకరణ, ఇవన్నీ చాలా రకాల సేవలు అయితే ఉన్నాయండి. వాటికి మనం అక్కడే టికెట్లు అయితే తీసుకోవాలి. మేము కుంకుమార్చనకి తీసుకున్నాము. అలాగే లక్ష్మీదేవికి అభిషేకం చేస్తారు చూడండి, ఆ టికెట్ కూడా తీసుకున్నాము. ఈ 2 అయితే మేము అక్కడ చేసుకొని మొత్తం అంతా దర్శనం అంతా ఫినిష్ చేసుకొని బయటకు వచ్చే లోపలికి మాకు 8 o'clock అయింది. మేము దర్శనానికి వెళ్ళిన ఫస్ట్ డే అయితే ఏది షూట్ చేయలేదండి. కెమెరా, మొబైల్ అన్నీ కూడా రూమ్లోనే పెట్టేసి వెళ్ళాము. ఇది వచ్చి మేము నెక్స్ట్ డే అరుణాచలానికి వెళ్ళేటప్పుడు ముందు మేము మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు షూట్ చేసింది ఇది. మేము ఇక్కడ నుంచి 6 o'clockకి నెక్స్ట్ డే అంటే 18th శ్రేయు బర్త్డే రోజు 6 o'clockకి మార్నింగ్ శ్రీపురం నుంచి అరుణాచలానికి అయితే మేము బయలుదేరాము.
అరుణాచలం వెళ్ళడం అనేది చాలా మిరాకిల్‌గా జరిగిందండి. అస్సలు మేము శ్రీపురం వెళ్ళేంత వరకు అరుణాచలం వెళ్తామని కూడా మేము అసలకి అనుకోలేదు. శ్రీపురం వెళ్ళేటప్పుడు బోర్డయితే చూసాను నేను, తిరువన్నామలై అని. నేను మా హస్బెండ్‌ని అడిగాను, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అంటే 80 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి చాలా దగ్గరని చెప్పారు. నేను మా హస్బెండ్‌ని అదే అడిగాను, ఎలాగైనా అరుణాచలం చూసే మనం బెంగుళూరు వెళ్ళాలి అని చెప్పి. ఆహ్, నిజంగా అసలు మేము ఎన్ని సార్లు అనుకున్నామోనండి, బెంగుళూరులో ఉన్నప్పుడు కార్తీక మాసం వచ్చిందంటే అరుణాచలానికి వెళ్ళి అక్కడ ఆహ్, దీపం వెలిగించేసి రావాలని చెప్పి చాలా సార్లు అనుకున్నాం. కానీ దేవుడు అనుగ్రహం ఉంటేనే కదా మనం అరుణాచలంలో కాలు పెట్టగలం. మాకు అనుగ్రహం అప్పుడు రాలేదు. మేము అరుణాచలం వెళ్ళలేకపోయాము. ఇప్పుడు సడెన్‌గా నిజంగా ఆ శివుని అనుగ్రహంతో మేము అరుణాచలంలో అయితే కాలు పెట్టగలిగాము. అది మెయిన్ నాకు హ్యాపీ ఏంటంటే, శ్రేయు బర్త్‌డేకి మేము అరుణాచలంలో ఉన్నాము. నిజంగా అస్సలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఎన్నో ప్లేసెస్ చూసుంటాం గానీ, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడొచ్చిన ఆ హ్యాపీనెస్ అసలు ఎక్కడ కూడా రాలేదండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ముందే ప్లాన్ చేసుంటే మేము గిరి ప్రదక్షిణ కూడా చేసుండేవాళ్ళం. కాకపోతే ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్ కదండీ. అసలు అనుకోకుండా మేము అరుణాచలానికి రావడంతో గిరి ప్రదక్షిణ అయితే ఆ రోజు మేము చేయలేకపోయాము. అరుణాచలం వచ్చేసామండి. మన చాగంటి గారు చెప్తూ ఉంటారు కదా, అరుణాచలం వెళ్ళకముందు ఒక లెక్క, వెళ్ళిన తర్వాత ఇంకొక లెక్క అని. అది కరెక్ట్ అండి. అరుణాచలానికి వెళ్ళకముందు మేము కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాము. ఆ ప్రాబ్లమ్స్‌కి అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత మాకు సొల్యూషన్ అయితే దొరికింది. ఇంకా మేము గిరి ప్రదక్షిణ చేసుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. మాకు అదృష్టం ఇంకా రాలేదేమో అనుకున్నాము. మళ్ళీ ఆ పరమేశ్వరుని దయతో గిరి ప్రదక్షిణ తొందరగా చేయాలని అయితే అనుకుంటున్నాము. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. మేము వెళ్ళింది సండే అండి. 18న వెళ్ళాము. మే 18న. ఫస్ట్ మనం వెహికల్‌ని అయితే పార్క్ చేసేసుకొని ఇంకా టెంపుల్‌లోకి వెళ్దాము. ఇక్కడ మనం దీపారాధన కూడా చేయొచ్చండి. దీపారాధనకి కావాల్సినవన్నీ కూడా మనకి టెంపుల్‌కి ముందే దొరుకుతాయి. అవన్నీ కూడా మేము పర్చేజ్ చేసి ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్ళాము. ఇంకా అక్కడ దీపారాధన అన్నీ చేసుకొని ఇంక మనం అరుణాచల శివుని దర్శనమైతే చేసుకుందాము. ఈ వీడియోని పిల్లలు షూట్ చేశారండి. కాబట్టి కొంచెం ఆడుతూ ఉంది ఎక్కువ. ఈ టెంపుల్ చూడలేని వాళ్ళందరూ కూడా చూస్తారని చెప్పి ఎలా షూట్ చేశామో అలానే మీతో షేర్ చేస్తున్నాను.
దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మేము దర్శనం చేసుకున్న తర్వాత 11:00కి అరుణాచలం నుంచి బెంగుళూరుకి బయలుదేరాము. బెంగుళూరు వచ్చేసరికి 4:00 అయిందండి. కొంచెంసేపు రిలాక్స్ అయిపోయాము. 2 డేస్ నుంచి చాలా టెంపుల్స్ అయితే చూసాం గదా! కొంచెంసేపు రిలాక్స్ అయిపోయి ఇంక స్నానం చేసి ఇంక అట్లా పడుకుని పోయాము. ఇంకా 7:00కి అట్లా లేచామండి. ఇంకా ఇల్లు కొంచెం క్లీన్ చేసేసుకొని అంటే కొన్ని పూజ సామాన్లు అన్నీ ఉన్నాయి కదండీ! అవన్నీ కూడా తీసి పక్కకు పెట్టేసేసుకొని ఇంకా మొత్తం అంతా రిలాక్స్ అయ్యి అన్నీ సర్దుకుండే లోపలికి మాకు 9:00 అయింది. ఇంకా శ్రేయు బర్త్‌డేని కొంచెం స్మాల్ సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాము. అంటే ఎవ్రీ ఇయర్ కూడా కేక్ కట్ చేస్తాడు కదా! ఈ ఇయర్ అయితే కేక్ ఏం కట్ చేయలేదు. జస్ట్ మేము మెక్‌డొనాల్డ్స్‌కి వెళ్దాం అనుకున్నాము. కానీ ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగా జరిగిందండి శ్రేయు బర్త్‌డే. అంటే హ్మ్. మెయిన్‌గా అరుణాచలం వెళ్ళాను చూసారా? అదేనండి చాలా పెద్ద సెలబ్రేషన్ లాగా మాకు. హ్మ్. చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటే టెంపుల్స్‌కి ఎక్కువగా తీసుకొని వెళ్తూ ఉంటాము. ఏదైనా సరే అంటే మిగతా ప్లేసెస్ కంటే ఎక్కువగా మాకు టెంపుల్స్‌కి వెళ్ళడమే ఇష్టం. కాబట్టి ఏ అకేషన్‌కైనా మెయిన్‌గా మేము అక్కడ ఏ ఊరికి వెళ్ళినా కూడా అక్కడ ఏదన్నా టెంపుల్ ఉందా అని మేము అన్నీ కూడా ఎంక్వైరీ చేసుకొని అక్కడ ఆ టెంపుల్‌లో వెళ్లి దర్శనం చేసుకొని వస్తాము. మాకు అంత ఇష్టం టెంపుల్స్‌కి వెళ్ళడం అనేది. అదే పిల్లలకు కూడా అలవాటయింది. పిల్లలు కూడా చాలా ఇష్టం వాళ్ళకి కూడా టెంపుల్స్‌కి వెళ్ళడం. ఇప్పుడైతే ఫస్ట్ మెక్‌డొనాల్డ్స్‌కి వెళ్ళేసి అంటే అంత ఇదిగా డిన్నర్ కూడా అంత ఎక్కువ ఏం చేయాలనుకోవటం లేదు. ట్రావెలింగ్ చేస్తున్నాం కదా! కొంచెం టైర్డ్‌గా కూడా ఉంది. కాకపోతే శ్రేయ కూడా ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పి జస్ట్ స్మాల్ సెలబ్రేషన్ అంతే. ఇక్కడ మఫిన్ అయితే తెప్పించామండి. అదే కట్ చేసాడు శ్రేయు. ఈ ఇయర్ శ్రేయు బర్త్‌డేని చాలా సింపుల్‌గా, చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మీ అందరికీ శ్రీపురాన్ని, అలాగే అరుణాచలాన్ని చూపించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.